ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి విషయాన్ని మీ దగ్గర పంచుకుందామన్న ఆలోచనతో ఈ రూపంలో రావడం జరిగింది. విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో అతిపెద్ద పుస్తకమైన కీర్తనల గ్రంథం మనం చదువుకుంటున్నప్పుడు ఆ యొక్క పుస్తకం యొక్క పేరులోనే కీర్తనలు అని మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని నెలలుగా నేను ఒక విషయం మీద మదన పడుతున్నప్పుడు ఒక చక్కటి ఆలోచన దేవుడు ఇవ్వటం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు కీర్తనల గ్రంథాన్ని మొత్తం మనం తీసుకున్నప్పుడు ఆ పుస్తకంలోని మొదటి అధ్యాయం 6వ వచనంతో ప్రారంభమయ్యి చివరి అధ్యాయం 150వ అధ్యాయం 6వ వచనంతోనే ముగుస్తుంది. ఇంత పెద్ద ఈ పుస్తకం, ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా పాట. అంటే దావీదు గారు, మోషే గారు తదితర అనేకమైన వ్యక్తులు కీర్తనల గ్రంథాన్ని రచిస్తున్నప్పుడు పాట రూపంలో చెప్పడం జరిగింది. అందుకే కీర్తనల గ్రంథం అనే పేరు కూడా దానికి వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, అసలు వాళ్ళు ఎలా పాడుకున్నారు, వాళ్ళు ఎలా కంపోజ్ చేసి ఉండొచ్చు, ఏ రూపంలో అది పాడి వినిపించి ఉండొచ్చు అనే ఆలోచన నాకు రేజ్ అయినప్పుడు నాకు వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన ఏంటి దేవుని కృప ద్వారా అంటే, మొదటి అధ్యాయం మొదటి వచనం 6వ వచనంతో మొదలైన ఆ అధ్యాయం దగ్గర నుండి చివరి అధ్యాయం 150వ అధ్యాయం 6వ వచనంతో ముగుస్తున్న ఆ వచనం వరకు పాట రూపంలో చెబితే ఎలాగుంటుంది అన్న ఆలోచన డెవలప్ అయిపోయి, ప్రతి పదాన్ని ఏ పదం కూడా తీసివేయకుండా, అంటే నాకు తెలిసి చరిత్రలో ఇంతవరకు అలా చేసి ఉండకపోవచ్చు ఆ సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే ఏదో పదాలు తీసుకొని అక్కడ కొన్ని పదాలు ఇక్కడ కొన్ని పదాలు తీసేసుకొని ఒక పాటగా మలచటం జరిగింది. ఆ పాటలు వందల వేల కోట్ల పాటలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. కానీ కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చివరి అధ్యాయం 150వ చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఏ పదాన్ని తీసివేయకుండా పాట రూపంలో చెప్పడం, పాటగా చెప్పడం, పాట పాడుతూ వినిపించటం ఆ పుస్తకాన్ని అనేది నాకు తెలిసి చరిత్రలో జరగలేదని నేను అనుకుంటున్నాను. కానీ దేవుని చిత్తం లేదా దేవుని యొక్క దేవుడు ఆలోచన కలిగించటం వల్ల వాటన్నిటిని పాటలుగా మేము మలచటం జరిగింది. అంటే మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఏ పదాన్ని తీసివేయకుండా, ఏ పదాన్ని కూడా మేము కలపకుండా ఉన్నదానినే కంపోజ్ చేసి, ఉన్నదానికే మ్యూజిక్ చేసి, ఉన్నదానినే పాట రూపంలో వినిపించటం అనేది జరుగుతుంది. రేపటి నుండి దేవుని పిల్లలందరూ గుర్తు చేసుకోవాలి, రేపటి నుండి ఉదయం 6 గంటలకు ప్రతిరోజు ఒక పాట రిలీజ్ అవుతుంది. రేపటి నుండి ఉదయం 6 గంటలకు ప్రతిరోజు కీర్తన గ్రంథంలో ఉన్న ప్రతి వచనాన్ని పాటగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ ఇండ్లల్లో కనీసం పాట రూపంలోనైనా పిల్లలు వినగలిగే అవకాశం ఉంది కనుక ప్రతిరోజు మీరు ఒక పాట విన్నారనుకోండి, కీర్తన గ్రంథం మొత్తం మీరు చదివినట్టు, ఆ పాటలన్నీ మీరు విన్నట్టు మీరు గుర్తుంచుకోవాలి. ఈ ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే, ఇది పాట రూపంలోనే వాళ్ళు చెప్పారు కదా, పాట రూపంలోనే మనకు అందించారు కదా రచయితలు అన్న ఆలోచనతో మొదలైంది. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మీ సంఘాలలోనూ, సండే స్కూళ్ళలోనూ, అలాగే మీ ఇళ్లలోనూ, మీకు ఎక్కడ అనుకూలత కుదురుతుందో అక్కడ ప్రతి చోట రోజు మీరు ఒక పాట వినగలిగితే, ఉదయం 6 గంటలకు రిలీజ్ అవుతుంది. ఉదయం 6 గంటలకి ఇదేదో మనం కమర్షియల్గా కాకుండా ఏదో పాట ఎక్కువకి వెళ్ళిపోవాలి, సాయంత్రం అప్లోడ్ చేస్తే ఎక్కువ అయిపోద్ది, మధ్యాహ్నం అప్లోడ్ చేస్తే జనాలు ఎక్కువ చూసేస్తారు అనే అలాంటి వ్యాపార కోణంతో కాకుండా, ఉదయం లేవగానే ఒక పాట ఇంట్లో మనం ప్లే చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని పాట రూపంలో వినగలగటం, అది కీర్తన గ్రంథంలో ఏ అక్షరాన్ని కూడా తీసివేయకుండా చేయటం జరిగింది. దయచేసి ప్రార్థించండి. ప్రతి కుటుంబాలలో రోజు ఒక పాట వినాలని, ప్రతి సంఘాలలో కనీసం ప్రతి ఆదివారం లేదా ప్రతిరోజు ఒక పాట పెట్టి పాట రూపంలో దేవుని మాటలు వినిపించాలని మనస్ఫూర్తిగా మీ సహోదరుడుగా, మీ తమ్ముడుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే ఈ పాటలే కాకుండా మనం సహజంగా పాటలు మరి చేస్తున్న మన సంగతి మీకు అందరికీ తెలుసు. ఆ పాటల విషయాల్లో కూడా అంటే జనరల్ సాంగ్స్ కూడా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, మీరు ఎవరైనా రాయగలిగే తలాంతు మీకు ఉండి రాసి మీరు ఇచ్చేస్తే దానికి మంచి ట్యూన్ చేసి కంపోజ్ చేసి మంచి ట్యూన్ తోటి మంచి మ్యూజిక్ దానికి అప్లై చేసి మంచిగా మీకు మిక్స్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇవి ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలలో వినాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ తమ్ముడిగా నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.